కమర్షియల్ గార్బేజ్ అనేది ఆ రెండు ఏజెన్సీస్ కాకుండా అన్ఆథరైజ్డ్గా కొంతమంది వ్యక్తులు ఎక్కడ కార్పొరేషన్కి నుంచి ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కలెక్ట్ చేసుకుంటారు నగరంలో. సో వారికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు మీ యొక్క యాక్టివిటీస్ని నెక్స్ట్ 2-3 డేస్లో స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కమర్షియల్ యూనిట్ నుంచి అయినా సరే ఆథరైజ్డ్గా కాకుండా అనాథరైజ్డ్గా కలెక్ట్ చేస్తున్నట్లు కానీ ఈ 2-3 డేస్ తర్వాత నోటీస్ చేసినట్లయితే క్రిమినల్ కేసులు పెట్టడం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యాక్టివిటీస్ని ఆపేయండి. చికెన్ వేస్ట్ వాళ్ళు అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి చేపల చెరువులకి వాటికి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఈ చికెన్ షాపుల వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. ఒక టిన్ ఏదో ఉంటుంది, ఆ టిన్కి ఇస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఈ కార్పొరేషన్ ఈ డెసిషన్ తీసుకొని గతంలో టెండర్స్ కాల్ఫర్ చేసి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసే విధంగా ఆర్డర్స్ ఇచ్చారో, ఈ చికెన్ స్టాల్స్ వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యి మాకే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. అలా కాకుండా ఉల్టా వీళ్ళకి డబ్బులు ఇవ్వమని కార్పొరేషన్ ఒక డెసిషన్ తీసుకుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదన్నట్లుగా వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది. అప్పుడు నేను వాళ్ళని ఎవరైతే టెండర్స్లో పార్టిసిపేట్ చేసి ఫైనలైజ్ చేశారో వాళ్ళని ఇద్దరు కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడి కొంత టైం తీసుకొని దాన్ని సెటిల్ చేయాలని నిర్ణయానికి వచ్చాను. సో అయితే ఇప్పుడు ఈ చికెన్ వేస్ట్ ఎవరైతే అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి చేపల చెరువులకి లేకపోతే వేరే ఇర్రెగ్యులర్గా ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా 1 వీక్లో స్టాప్ చేయమని చెప్పి కోరుతున్నాం. ఈ నెల 10th తర్వాత ఆ అనాథరైజ్డ్గా ఎవరైనా సరే చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి ఈ చేపల చెరువులకి లేకపోతే ఇంకా వేరే అక్రమ మార్గంలో ఉపయోగిస్తున్నారని కానీ మేము నోటీస్ చేస్తే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబోతుంది. ఈ నెల అంటే సాటర్డే లోపు న్యూ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ ఐడెంటిఫై చేయటం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరిని కూడా D&O ట్రేడ్ లైసెన్స్ ఫీ కట్టేటట్టుగా మోటివేట్ చేయమని చెప్పాము. కాబట్టి ఈ సందర్భంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరికీ నగరపాలక సంస్థ నుంచి అప్పీల్ ఏంటంటే, మీరు D&O ట్రేడ్ లైసెన్స్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే అలా లేకుండా ఉంటే అప్లై చేసుకోండి. D&O ట్రేడ్ లైసెన్స్ ఇవ్వటం, ఆ ఫీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా తీసుకోకపోయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఆ సంబంధిత కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ROB శంకర్ విలాస్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్లో ROB ఒకటి శాంక్షన్ అయింది. తర్వాత శ్యామల్ నగర్ గేట్ దగ్గర, తర్వాత సంజీవ నగర్ గేట్ దగ్గర త్వరలో శాంక్షన్ రావడానికి మాకు సిగ్నల్ త్వరలో వచ్చేస్తుంది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ ROBs వర్క్స్ స్టార్ట్ అయితే ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మేము కొన్ని రోడ్ వైడనింగ్స్, అట్ ది సేమ్ టైం రోడ్ ఎంక్రోచ్మెంట్స్, రిమూవల్స్ వీటిని ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకుంటున్నాము. కాబట్టి దీనికి ఎవరైతే ఎంక్రోచ్ చేస్తున్నారో, స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, లేకపోతే డ్రైన్ ఎంక్రోచెస్ కావచ్చు, రోడ్ ఎంక్రోచెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సహకరించి మీ యొక్క ఎంక్రోచ్మెంట్స్ని స్వచ్ఛందంగా తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి ఒక 15 days వరకు మీకు టైం ఇస్తున్నాము. అదర్వైజ్ 15 days తర్వాత కూడా మీరు అలానే భీష్మించి కూర్చుంటే డెఫినెట్గా చట్ట ప్రకారంగా అది ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ట్రాఫిక్ని డైవర్షన్ చేసే క్రమంలో కొన్ని రోడ్స్ మనం వైడనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రోడ్స్ క్లియర్ చేసుకోవాలి. అదర్వైజ్ ఈ ట్రాఫిక్ని మనము కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఇన్కమ్ సోర్సెస్ని దృష్టిలో పెట్టుకొని, అట్ ది సేమ్ టైము ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని GMC తీసుకున్నటువంటి నిర్ణయాలు. కాబట్టి ఇది మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తే తద్వారా కొంత కదలిక వస్తుందని చెప్పేసి మేము సార్, గ్యార్బేజీలో చాలామంది తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు అనాథరైజ్డ్ ఎంతమంది ఉన్నారు మీరు గుర్తించారా? ఉన్నారు.
నేను నోటీస్ చేశాం. నేను చెప్తున్నాను వాళ్ళకు ఒక హెచ్చరిక ఇది. మీరు నెక్స్ట్ 2-3 డేస్లో మానేయాలి ఆ పని. మానేయకపోతే క్రిమినల్ కేసు పెట్టి చట్ట ప్రకారం మేము యాక్షన్ తీసుకొని అది తీసుకుంటాం. ట్రేడ్ లైసెన్స్ మొత్తం ట్రేడ్ లైసెన్స్ ఎన్ని ఉన్నాయి సార్? దాని ద్వారా ఆదాయం ఎంత వస్తుంది? ఇంకా కాబోయే మీరు చెప్పినట్టుగా ట్రేడ్ లైసెన్సెస్ మన దగ్గర దాదాపు ఒక 1100 అంతే కదా, దగ్గర అంటే రికార్డెడ్గా అదే ఉంది. బట్ అది కరెక్ట్ ఫిగర్ కాదు. ఎస్టాబ్లిష్మెంట్స్, బోర్డ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ లెఫ్ట్ ఓవర్ అవన్నీ కూడా ఈ కొద్ది రోజుల్లోనే, ఎందుకంటే మనకు ఫిబ్రవరి ఎండింగ్ లోపే ట్రేడ్ లైసెన్స్ ఫీ కట్టుకోవాలి. ఫిబ్రవరి అంటే మార్చి 1 తర్వాత ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ పడుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ కాదు కొలమానో డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్కి. అందుకని చెప్పి మా మిషనరీ మొత్తాన్ని కూడా ఐడెంటిఫై చేసి రేపు సాటర్డే మళ్ళీ ఒక రివ్యూ పెట్టుకున్నాము. కాబట్టి డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ అది ఏదైనా చిన్న చికెన్ స్టాల్ కానీ, బక్ కానీ, లేకపోతే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఏదైనా కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. వాళ్ళు దయచేసి కార్పొరేషన్ అధికారులను సంప్రదించి లేకపోతే సెక్రటేరియట్లో సిబ్బందిని సంప్రదిస్తే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. దయచేసి అప్లై చేసుకోండి కొత్త వాళ్ళు. ఒక్కొక్క లైసెన్స్ ఫీజు ఎంత ఉంటుంది సార్? అంటే అది ఎస్టాబ్లిష్మెంట్ మట్టి మినిమం 300 నుంచి వేలల్లో కూడా ఉంటుంది. డేస్ 3 డేస్ తర్వాత కూడా కంట్రోల్ కాకపోతే చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటాం. డెఫినెట్గా తీసుకోవాలి. అది కూడా ఇప్పుడు పుష్ చేస్తుంటే మా వాళ్ళు వెంబడబడి కట్టిస్తున్నారు. జనరల్గా ఏంటంటే వాళ్ళే స్వతహాగా వచ్చి కట్టుకోవాలి, కానీ మన బాధ్యత కూడా ఉంది. వాళ్ళని మోటివేట్ చేయాలి, నోటీసులు ఇవ్వాలి, ఇవన్నీ చేయించి ఇవ్వాలి. కాబట్టి డెఫినెట్గా ఈ ఫిబ్రవరి ఎండింగ్కి ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి తీస్తారు. శారదా మార్కెట్ నేను ఈ గతంలో కూడా ఇక్కడ పనిచేసాను కాబట్టి నాకు ఐడియా ఉంది. రోజుకి 35,000 మినిమం వసూలు అవుతుంది. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కార్పొరేషన్కి డిపార్ట్మెంట్ కలెక్షన్తో పే చేసిన అమౌంట్ 2,000. అంటే ఎక్కడికి వెళ్ళింది ఆ అమౌంట్? సో అందుకే నేను వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకొని టెండర్ కమ్ ఆప్షన్ ఓపెన్ చేసి 95% వరకు నేను ట్రాక్లోకి తెచ్చుకున్నాను. ఇప్పుడు కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది వాటి ద్వారా.